హాయ్ ఆల్, దిస్ ఇస్ మోనికా వర్మ అండి. నేనైతే ఈరోజు మీకు స్వీట్ చూపిస్తున్నానండి. ఇది బెల్లం పొడి అండి. బెల్లం పొడితోటి రసగుల్లా ఎలా చేద్దామో చూపిస్తాను. సో ఇది వచ్చేసి కోవా అండి. పాలు ఒక 1/2 లీటర్ పాలు మరిగేటప్పుడు దాంట్లో వెనిగర్ కానీ నిమ్మరసం కానీ చేస్తే అది వాటర్ అంతా తీసేసి ఒక వైట్ క్లాత్లో స్టెయిన్ చేసుకోవాలండి. కలర్ క్లాత్ తీసుకుంటే కలర్ అనేది దీనికి వస్తుంది కాబట్టి వైట్ క్లాత్ స్టెయిన్ చేసుకోవాలి. అట్లా స్టెయిన్ చేసుకున్న దాని మీద ఒక బరువు ఏదన్నా ఒక గిన్నెలో వాటర్ వేసి కానీ వేసి మొత్తం వాటర్ వెళ్ళేదాకా ఇట్లా పెట్టుకోవాలి. పెట్టుకున్నాక చూడండి మనకైతే ఇలా వస్తుంది. సో ఇది అనేది ఇట్లా కలుపుకోవాలి, ఇట్లా స్మాష్ చేసుకోవాలి ఇట్లా అరిచేయితోటి. చూసారా, ఇలా మంచిగా చేసుకోవాలండి. చూడండి ఇలా 1/2 లీటర్ పాలలో అయినా కూడా మీరు ఒక 10 to 11 లేదా మీ ఇష్టం అండి, బేస్డ్ ఆన్ సైజు మీకు ఎన్ని కావాలో అని చేసుకోవచ్చు. నేనైతే 1/2 లీటర్ మిల్క్ తోటే చేస్తున్నాను. సో చూడండి ఇలా అయింది. నేనైతే చేతికి కొద్దిగా గీ పెట్టుకున్నానండి, స్టిక్కీ హ్యాండ్స్కి అతుక్కోకుండా ఉండడానికి. సో ఇలా అయ్యాక కొద్దిగా తీసుకొని మీరు ఇలా షేప్స్ చేసుకోవచ్చు. చిన్నగా అంటే చిన్నగా, పెద్దగా అంటే పెద్దగా. అంటే ఇప్పుడు నేను షేప్స్ చేసుకుంటున్నాను. చూడండి ఇలా నేనైతే 12 పీసెస్ చేసుకున్నానండి, మీడియం సైజ్. మీ ఇష్టం, ఇంకా పెద్దగా కావాలంటే పెద్దగా, చిన్నగా కావాలంటే చిన్నగా, బేస్డ్ ఆన్ యువర్ ఒపీనియన్. సో నేను ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక పాన్ అయితే పెట్టుకున్నాను. దాంట్లో బెల్లం పొడి యాడ్ చేస్తున్నాను, ప్లస్ కొద్దిగా వాటర్ ఇలా. ఎందుకంటే అది కొద్దిగా పాకం రానికి ఎక్కువైతే రావద్దండి. జస్ట్ బెల్లం పౌడరు మీకు చూడండి. ఇది బెల్లంది వాటర్ అనేది ఇలా మరుగుతుంది చూడండి. ఇలా మొత్తం ఇంకా కొద్దిగా మరిగి దగ్గరికి రావాలి. ఇంకా కొద్దిగా దగ్గరికి వచ్చాక ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుందాం. బెల్లం పౌడర్ ఎందుకు తీసుకున్నానంటే డయాబెటీస్ వాళ్ళైనా పిల్లలైనా ఈజీగా తినొచ్చు కాబట్టి ఇది మంచిదని. ఆర్గానిక్ బెల్లం అండి ఇది. చూడండి ఇలా మరిగేటప్పుడే నేను ఇలాచీ పౌడర్ అనేది వేసుకుంటున్నాను. ఇంకా కొద్దిగా మరిగిద్దాం. చూడండి ఇది మరుగుతుంది, దగ్గరకు వస్తుంది కదా. ఇలా మరిగేటప్పుడు ఇలా 1 పీసెస్ అనేది యాడ్ చేసుకుందాం మనం. ఇలా మెల్లగా యాడ్ చేసుకోవాలండి. సో ఇది ఇలా వేసేసాం కదా. చూడండి ఇలా మరుగుతున్నప్పుడే మనం లిడ్ అనేది పెట్టేసుకుందాం ఒక 5 మినిట్స్. 5 మినిట్స్ అయినాక ఇలా లిడ్ తీసి చూద్దాం. చూడండి ఎలా మరుగుతున్నాయో. కలర్ కూడా చేంజ్ అయింది చూడండి. ఇప్పుడు బెల్లం కలర్ పట్టేసుకుంది రసగుల్లాస్కి. ఇంకా అది మొత్తం కొద్దిగా చిక్కగా కావాలి. చూడండి ఇలా మరుగుతున్నాయి, బట్ మనం స్పూన్ పెట్టి అస్సలు కలపరాదండి, అదే పాకం చిక్కగా అవుతుంది. చూడండి ఇది ఆల్మోస్ట్ కంప్లీటెడ్ అండి. నేనైతే ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేస్తున్నాను, ఎందుకంటే కంప్లీట్ చల్లగా అయ్యాకనే సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు వేడి మీద తీస్తే అది మొత్తం విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో చల్లగా అయ్యే వరకు అదనే థిక్నెస్ వస్తే అదనేది రసగుల్లా అనేది పీల్చుకుంటుంది అది బెల్లం జ్యూస్ని. సో ఇప్పుడైతే ఫ్లేమ్ ఆఫ్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు బెల్లం అనేది చూడండి కొద్దిగా అయిపోయింది. రసగుల్లాస్ చూడండి ఎంత కలర్ఫుల్ ఉన్నాయో. నేనైతే గ్యాస్ ఆఫ్ చేసేసాను ఫ్లేమ్. ఇప్పుడు ఒక లిడ్ పెట్టి కంప్లీట్ కూల్ అయ్యాక సర్వ్ చేసుకుందాం. సైజెస్ చూడండి, మనం చేసుకునే సైజ్ కంటే ఇప్పుడు ఎలా ఇంక్రీజ్ అయ్యాయో సైజెస్. ఇంపార్టెంట్ థింగ్ అండి, ఆల్రెడీ పగిలిన్న పాలతో అయితే చేయరాదండి ఈ రెసిపీ, బికాస్ పుల్లగా అవుతుంది కాబట్టి. అండ్ మీరు ప్యాకెట్ పాలైనా ఏ పాలైనా పగలగొట్టుకునేటప్పుడు చూసి చేసుకోండి, బికాస్ కొంచెం పుల్లగా ఉంటే మాత్రం టేస్ట్ తెలీదు. ఇది పాలు విరగొట్టుకోనికి మీరు నిమ్మరసం కానీ వెనిగర్ కానీ ఎంత వేసుకోవాలన్నది, మీరు పాలు ఎన్ని కప్స్ తీసుకుంటున్నారో బేస్డ్ ఆన్ దట్ దాని మీద ఉంటుందండి. నిమ్మరసం కానీ వెనిగర్ కానీ ఎక్కువ తీసుకున్నా కూడా టేస్ట్ అనేది తెలీదు, పుల్లగా ఉంటాయి. ఇట్లా బెల్లం వాటర్లో ఉడికేటప్పుడు ఇలా పీసెస్ కనిపించదు, మీకు మొత్తం స్మాష్ అయిపోతుందండి. చూసి అవి అనేది క్వాంటిటీ చూసి తీసుకోండి. చూడండి బెల్లం వాటర్ అనేది ఇంకా కొద్దిగా ఉందండి, ఇంకా కొద్దిగా కూల్ అయితే అది కూడా కనిపించదండి మీకు, మొత్తం రసగుల్లాస్కి వెలికిపోతుంది. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి.
చూడండి ఒక 10 మినిట్స్ అయితే ఇప్పుడు కంప్లీట్ కూల్ అయ్యాక బెల్లం వాటర్ అనేది తగ్గిపోయిందండి, మొత్తం పీల్ చేసుకుని చూడండి. ఇప్పుడు నేను సర్వ్ చేసుకుంటున్నాను. మెల్లగా సర్వ్ చేసుకోవాలండి, ఇట్లా ఎడ్జెస్ నుండి తీయాలి నిదానంగా. సో ఇలా చూడండి అండి బెల్లం రసగుల్లా. దీనికి నేను ఇంకా చాట్ ఆల్మండ్స్ యాడ్ చేసుకుంటున్నానండి. చూడండి డిలీషియస్ అండ్ స్వీట్ బెల్లం రసగుల్లా రెడీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ఒకసారి చేసి ట్రై చేయండి. లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. థ్యాంక్ యూ.